ప్రధాని మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగిన ఇండియా కూటమి సభలో పాల్గొన్నారు. ఇప్పుడు జరుగుతున్నవి మామూలు ఎన్నికలు కావని, ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని పిలుపునిచ్చారు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. పార్లమెంటు నియోజకవర్గాలకు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జీల నియామకం జరిగింది. ఈ మేరకు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సర్క్యులర్ జారీ చేశారు. ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ కు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ కు సీతక్కను ఇన్ఛార్జిగా అపాయింట్ చేశారు. కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, భువనగిరికి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలుకి జూపల్లి కృష్ణారావును అపాయింట్మెంట్ ఇచ్చారు. వరంగల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాద్ కు తుమ్మల, జహీరాబాద్ కు రాజనరసింహ, హైదరాబాద్ కు ఓబేదుల్లా కొత్వాల్ ఇన్ఛార్జిగా ఉండనున్నారు. ఇక సికింద్రాబాద్ కు కోమటిరెడ్డి, మల్కాజ్గిరికి మైనంపల్లి, మెదక్ కు కొండా సురేఖ, మహబూబ్ నగర్ కు సంపత్ కుమార్, చేవెళ్ల ఇన్ఛార్జిగా వేం నరేందర్ రెడ్డి ఇన్ఛార్జీలుగా ఉంటారు. జాబు రావాలంటే బాబు రావాలని మార్కాపురంలో చంద్రబాబు అన్నారు. అదే గంజాయి కావాలంటే జగన్ రావాలని సెటైర్లు వేశారు. నొక్కిన బటన్లు పక్కన పెట్టి జగన్ బుక్కిన బటన్ల లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ముద్దలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత గుద్దులు గుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ అధోగతి పాలవుతుందని అన్నారు. ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నివాసానికి వెళ్లి అవార్డును అందజేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అద్వానీ అనారోగ్యంతో బయటకు రాలేని స్థితిలో ఉండడంతో ఆయన ఇంటికి వెళ్లి పురస్కారం అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన సంధ్య కన్వెన్షన్స్ ఎండీ శ్రీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అడిషనల్ ఎస్పీ భుజంగరావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. ఆఫీస్ కు పిలిపించి బెదిరించాడని, ఆ వివరాలన్నీ దర్యాప్తు బృందానికి ఇచ్చారని శ్రీధర్ రావు తెలిపారు. గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందన్నారు. ఇదే ఆఖరి అవకాశం, గెలిపించకపోతే శవాన్ని చూస్తారంటూ కామెంట్ చేశారు మార్కాపురం టీడీపీ అభ్యర్థి నారాయణ రెడ్డి. పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా ప్రజాగలం బహిరంగ సభలో ఈ మాట అన్నారు. తనని గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తారంటూ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. ఏపీ బీజేపీ నేత వరదాపురం సూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టికెట్ మనదేనని, ఎమ్మెల్యే తానే అవుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు అధైర్య పడొద్దని కార్యకర్తలకు తేల్చి చెప్పారు. సత్యకుమార్ అభ్యర్థిత్వంపై హైకమాండ్ పునరాలోచనలో పడిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీని చంద్రబాబు మింగేస్తారని విమర్శించారు. పొత్తులు, సీట్ల సర్దుబాటులో కూడా చంద్రబాబు తన మాకు రాజకీయం చేశారన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థుల్లో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థులే ఉన్నారని సజ్జల విమర్శించారు. చెప్పింది వినండి, ప్రశ్నలు అడగకండి. ఇది కేసీఆర్ మీడియాకు ఇచ్చిన స్వీట్ వార్నింగ్. పొలంబాట ప్రెస్ మీట్ లో కేసీఆర్ కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నలు అడుగుతుంటే అంత అత్యుత్సాహం ఎందుకని రివర్స్ కావడంపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. అధికారం కోల్పోయినప్పటికీ కేసీఆర్ లో అహంకారం తగ్గలేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఇప్పటి వరకు తన తండ్రి కేసీఆర్ స్పందించలేదు. అయితే ఇవాళ పొలంబాట పేరుతో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత అరెస్టుకు సంబంధించి ప్రశ్నలు వస్తాయని కేసీఆర్ ముందే ఊహించినట్టున్నారు. అందుకే తాను చెప్పాల్సిందంతా చెప్పేసి మీడియాను నో క్వశ్చన్స్ టుడే అన్నారు. పాలిటిక్స్ వద్దు అంటూనే రాజకీయాలపై సుదీర్ఘ స్పీచ్లు ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కేసీఆర్ పొలం బాటపై తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులకే కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. మరోవైపు గులాబీ పార్టీలో నుంచి నాయకులు పోయేసరికి కేసీఆర్కు మతి భ్రమించి పొలం బాట పట్టారని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కుటుంబ పార్టీగా మారిపోనుందా? జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరపున ఇండియా కూటమి సభలో ఆయన భార్య సునీత పాల్గొన్నారు. ఇండియా కూటమికి అధికారం ఇస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ కేజ్రీవాల్ మెసేజ్ను చదివి వినిపించారు సునీత.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ వేడుకకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సుమారు 30,000కు పైగా బోనాలను సమర్పించారు. బెల్లం, గొర్రెపిల్లలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాలంటీర్ల వ్యవస్థపై ఈసీ ఉత్తర్వులు దారుణమన్నారు మంత్రి సిద్రి అప్పలరాజు. ఎవరికి వాలంటీర్ల సేవలు అందించకూడదనేదే నిబంధన సరికాదని తెలిపారు. గతంలో సీఈఓగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు కోసం పనిచేశారని ఆరోపించారు. గతంలో రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నికలను సైతం ఆయన అడ్డుకున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి బొత్స స్పందించారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వొద్దని చంద్రబాబు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిందని, ముసలివాళ్లకి, వితంతువులకి, వికలాంగులకి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పేదవాడి ఆకలిపై కూడా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ది రౌడీల పార్టీ అన్నారు చంద్రబాబు. జయబ్రాండ్ మద్యంతో మహిళలు తాళిబొట్లు తెంచేస్తున్నారని విమర్శించారు. ఎమ్మిగనూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు హూకెల్డ్ బాబాయ్ అని ప్రశ్నించారు. జగన్ నాటకాలు అందరికీ తెలుసన్నారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలవడం ఖాయమన్నారు. కేసీఆర్ పరిపాలించిన వేళల్లో రైతులకు ఏ మేలు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విమర్శించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు రైతులను పరామర్శిస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్లు దోచుకున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తెలిపారు. కేసీఆర్ పాలనంతా ఫామ్ హౌస్కే పరిమితమైందని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన పొలం బాట పర్యటనపై ఆయన స్పందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని బయ్యన వాగు నుంచి రుద్రమదేవి వాగుకు మధ్య ఉన్న 9 కిలోమీటర్ల దూరంలో వైఎస్ఆర్ హయాంలో 7 కిలోమీటర్ల మేర కాలువ తవ్వితే మిగిలిన 2 కిలోమీటర్ల కాల్వను 10 ఏళ్లలో తవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ మాటల్ని జనం నమ్మే పరిస్థితి లేదన్నారు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్. రైతుల్ని విస్మరించిన కేసీఆర్ కు ఓటమి తర్వాత అన్నదాతలు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎండ తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ 2 వీలర్లలో మంటలు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ 2 వీలర్ ఉపయోగించే కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిర్వాహకులు. ఇక ఎండలు మరింతగా మండనున్నాయి. కూల్గా ఉండే హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 42 డిగ్రీల వరకు రికార్డు అవుతాయని, వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ ఆఫీసర్ శ్రావణి చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో మావోలు బీభత్సం సృష్టించారు. చోటే డోంగర్ పరిధిలోని ఓర్చా రోడ్డుపై నిలిపి ఉన్న 4 ట్రక్కులను తగలబెట్టారు. పోలీస్ స్టేషన్ కు కేవలం 500 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరగడం తీవ్ర సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో హైటెన్షన్ కొనసాగుతోంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. డివిజన్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ బలగాలు, ఫారెస్ట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. ఉదయం సీఐపై దాడిని సీరియస్ గా తీసుకున్నారు. ఇళ్లలోకి వెళ్లి మరీ గిరిజనులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బుగ్గిపాడు గ్రామస్తులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓ యువకుడు కారులో వెళ్తున్నాడు. మెడలో 10 తులాల గోల్డ్ చైన్ ఉంది. అతన్ని ఫాలో అయిన 5 సభ్యుల ముఠా కారు టర్నింగ్ చేస్తున్న సమయంలో అటాక్ చేశారు. పిడిగుద్దుల వర్షం కురిపించి మెడలో గొలుసు లాక్కొని పారిపోయారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ సమీపంలో జరిగిన ఈ దోపిడీ బీభత్సం స్థానికంగా కలకలం రేపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం పైన కేసీఆర్ స్పందించారు. నాగార్జున సాగర్ సహా చాలా ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని, రిపేర్లు చేసి బాగు చేసినట్టు చెప్పుకొచ్చారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే కేసీఆర్ పొలంబాట పర్యటన చేశారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
90% కంప్లీట్ అయిన కాల్వల్ని కూడా ఆయన పూర్తి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ 4 నెలల్లో వర్షాకాలం వచ్చిందా అని ప్రశ్నించారు. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని వెంటాడతామని హెచ్చరించారు. తమ నేతల్ని కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని చిల్లర రాజకీయంగా తనదైన శైలిలో కామెంట్ చేశారు కేసీఆర్. సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఫోన్ ట్యాపింగ్ పై పంచగుట్ట పోలీసులకు కొద్ది రోజుల క్రితమే ఫిర్యాదు చేశామన్నారు ఆయన అడ్వకేట్ అరుణ్ కుమార్. కేసును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తుండటంతో నేరుగా కలిసి ఆధారాలు ఇచ్చామన్నారు. భుజంగరావు చేసిన అరాచకాలకు సంబంధించి అన్ని ఆధారాలను ఇచ్చామన్నారు అరుణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ హైదరాబాద్ కు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు రానున్నారు. ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడంతో అమెరికాకు పరారీ అయిన ఆయనపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసింది పోలీస్ శాఖ. ఈ కేసులో ప్రభాకర్ రావు విచారణ ఎంతో కీలకం కానుంది. ప్రభాకర్ రావు ఆదేశాలతో ట్యాపింగ్ చేశానని విచారణలో ప్రణీత్ రావు అంగీకరించారు. మరి ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చిందెవరు అనేది విచారణలో తేలనుంది. ఏపీసీఎస్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏప్రిల్ 1వ తారీఖున రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు కోరారు. అయితే పథకాల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల చేత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని లేఖలో చంద్రబాబు వివరించారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకొని వెళ్లడానికి అనుమతించాలన్నారు. ఇందుకోసం అవసరమైన అనుమతులు ఇవ్వాలని ఏపీ సీఈఓను రిక్వెస్ట్ చేశారు. చట్టానికి వ్యతిరేకంగా స్థానిక గిరిజన నేతలు ఇటుక బట్టీలు నిర్వహించడంపై ఆదివాసీలు ఆగ్రహానికి గురవుతున్నారు. పీసా చట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం బాట పేరుతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల స్టంట్ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేవరుప్పల మండలంలో రైతుల బాధలు ఏనాడు పట్టించుకోలేదని గుర్తు చేశారు. సాగునీటి కాల్వలు సైతం తవ్వించలేదని చెప్తున్నారు. ధరావత్ తండాలో బోరు నీళ్లు అందక ఎండిన 1/2 ఎకరం పొలాన్ని చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. సమ్మర్లో వదులుగా ఉండే దుస్తులు ధరించాలని స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్టులు చెప్తున్నారు. చర్మం పొడిగా అయిపోకుండా క్రీమ్స్, ఆయిల్స్ వాడుకోవడం మంచిదన్నారు. జుట్టు కూడా చిట్లిపోయే అవకాశం ఉంటుందని క్యాప్స్ పెట్టుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అంతకంతకు పెరిగిపోతుంది. పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో ఇవాళ 33 మండలాలలోనూ, సోమవారం 64 మండలాలలోనూ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. పార్టీ మారాలన్న ఆలోచన తనకు లేదన్నారు అనంతపురం టీడీపీ నాయకుడు ప్రభాకర్ చౌదరి. పార్టీ లైన్ దాటలేదని, తనకు టికెట్ ఇవ్వకపోవడంపై చంద్రబాబు పునరాలోచించాలని తెలిపారు. ఒకవేళ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమంటే చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. తమిళనాడు సేలం జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తి కారులో తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో 950 కిలోల వెండి ఆభరణాలను సీజ్ చేశారు. పెండింగ్ స్థానాలపై జనసేన ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం జనసేన దక్షిణ స్థానం అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరు ప్రకటించింది. ఇటీవల వంశీకృష్ణ వైసీపీ నుంచి జనసేనలో చేరారు. స్ట్రీట్ కాజ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో 5K రన్ నిర్వహించారు. 5K రన్లో దాదాపు 10,000 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు జుంబా డ్యాన్స్తో పాటు వివిధ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బులను పేదలు, అణగారిన వర్గాల కోసం ఖర్చు చేయనున్నట్లు విద్యార్థులు తెలిపారు. మై ఫిట్నెస్ సంస్థతో
కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై, ఎన్నికల వ్యూహాలపై సీఎం రివ్యూ నిర్వహించినట్టు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపాన కృష్ణా ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్ప్రెస్ ఆలేరు సమీపానికి చేరుకునేసరికి రైలు చక్రాల నుంచి శబ్దాలు రావడంతో గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది తనిఖీ చేయగా ఒక చోట పట్టా విరిగి ఉండడం గమనించి దాన్ని సరిచేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బిగ్ టీవీపై బీఆర్ఎస్ పార్టీ కక్షగట్టింది. వాస్తవాలను చూపిస్తుంటే ఓర్చుకోలేకపోతోంది. బిగ్ టీవీని దూరంగా ఉంచాలంటూ బీఆర్ఎస్ నేతలను అధిష్టానం ఆదేశించింది. కేసీఆర్ టూర్ కు బిగ్ టీవీకి ఆహ్వానం అందలేదు. బిగ్ టీవీ, దిశ ప్రతినిధులను పిలవొద్దంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. తమ గుమాస్తా ఛానల్స్ కు మాత్రమే పిలిపించింది. తాము చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ నేతలు బిగ్ టీవీ ఉన్నది ఉన్నట్లుగా ప్రసారం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. మొదటి నుంచి బిగ్ టీవీపై పక్షపాత వైఖరిని చూపిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలకు బిగ్ టీవీ కవరేజ్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రచారాలు, సభలను పూర్తిగా ప్రసారం చేసింది. న్యూస్ కవరేజ్ లో బిగ్ టీవీ ఎప్పుడూ పక్షపాతం చూపించలేదు. బిగ్ టీవీ కథనాలకు భయపడే దూరం పెడుతున్నారంటూ బీఆర్ఎస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేటి నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సిపిఆర్ఎఫ్ కమాండోలో రక్షణ కల్పించనున్నారు. హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ 2016 ఏఓబీ ఎన్కౌంటర్ తర్వాత లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి వై కేటగిరీ మాత్రమే కల్పిస్తూ వచ్చింది. ఇక తాజాగా కేంద్ర హోంశాఖ జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. వైసీపీకి అనుకూలంగా పనిచేయమని ఒత్తిడి తెస్తున్న సత్యవేడు అభ్యర్థి షాక్ ఇచ్చారు వాలంటీర్లు. అవసరమైతే వాలంటీర్గా రాజీనామా చేసి పనిచేయాలని సత్యవేడు ఎమ్మెల్యే కోరగా అందుకు వాలంటీర్ వైసీపీ ఓడిపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మీకు ఎలాంటి భరోసా కావాలో చెప్పాలని అడుగుతూ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ కోమటిరెడ్డి తమ్ముడే ఆయనకు టచ్ లో లేడు. బీజేపీ ఒక్క ఎమ్మెల్యేని ముట్టుకుంటే 48 గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోద్దని కోమటిరెడ్డిని హెచ్చరించారు మహేశ్వర్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య వెళ్లారు. కడియం శ్రీహరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి. మహిదర్ రెడ్డి సహకారం లేకుండా తాను గెలవలేనన్నారు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లా కందుకూరులో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మహిదర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్సీగా మహిదర్ రెడ్డి ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి కోరికని, 2026లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎమ్మెల్సీ అవుతారని విజయసాయిరెడ్డి అన్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాము గెలిస్తే మహిదర్ రెడ్డి మాట జవదాటేదే లేదని ప్రమాణం చేశారు. పింఛన్లు సహా అన్ని పథకాలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వారి వద్ద ఉన్న మొబైల్స్, టాబ్లెట్స్ ఇతర జిల్లా ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అమల్లో ఉన్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను సాధారణ ఉద్యోగుల ద్వారా అందించేందుకు వీలుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అందుకే సచివాలయ ఉద్యోగుల ద్వారా పథకాలు అందజేసేందుకు ప్రభుత్వం భావిస్తోంది.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ కావడానికి రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వార్ 2 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మరో తెలుగు నటుడు కూడా కనిపించబోతున్నాడట. సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తాడట. ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడని తెలుస్తోంది. జానపద పాటలతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. సంగీత ప్రపంచంలో ఆమె అందుకున్న విజయాలకు గాను సంగీత నాటక అకాడమీ నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి మంగ్లీ ఎంపికైంది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మున్ముందు మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన వ్యాధి నిర్ధారణ తర్వాత తొలిసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా విండ్సర్ క్యాజిల్లో పర్యటించిన రాణి క్యామిల్లాతో కలిసి అక్కడున్న వారితో ఆప్యాయంగా పలకరించారు. ఈస్టర్ వేడుకల్లో భాగంగా సెయింట్ జార్జ్ చాపెల్కు వచ్చిన చార్లెస్ దంపతులు సాధారణ పౌరులతో ఉల్లాసంగా గడిపారు. ధన్యా బాలకృష్ణన్, భరత్ తిప్పిరెడ్డి కీలక పాత్రలో కార్తీక్ సాయి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ శర్మ అండ్ అంబానీ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. విరూపాక్ష మూవీతో భారీ హిట్ సొంతం చేసుకున్న కార్తిక్ వర్మ దర్శకత్వంలో హీరో నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనుందని సమాచారం. వీరిద్దరి కలయికలో 10 ఏళ్ల క్రితం ఒక లైలా కోసం మూవీ వచ్చింది. కాగా ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ మూవీకైనా సీక్వెల్ తీస్తే అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని, చాలా మంది మా మూవీ కూడా అలాగే అవుతుందని అన్నారు. కానీ ప్రాజెక్టు మీద నమ్మకంతో పనిచేశాం కాబట్టే హిట్ ను అందుకున్నామని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో సందడి చేయనున్న విషయం తెలిసిందే. అయితే విజయ్ తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. వేర్వేరు సమయాల్లో వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండడం సహజమేనని, కానీ ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండడాన్ని నేను ప్రోత్సహించనన్నారు. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించను, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తానని తెలిపారు. తెలుగు చిత్రసీమ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి అవసరానికి మించి ఎక్కడా కనిపించడు. తాజాగా మన జక్కన్న తన సతీమణి రమా రాజమౌళితో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో డ్యాన్స్ చేశాడు. ప్రేమికుడు సినిమాలోనే అందమైన ప్రేమరాని ఉత్తరాలకి పాటకు డ్యాన్స్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాల్దీవుల దారిలోనే ఇండియా అవుట్ అనే నినాదంతో బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ ఉద్యమాన్ని లేవనెత్తింది. భారతదేశానికి మిత్రురాలిగా ఉన్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనాపై ద్వేషంతో అక్కడ మతచంద సంవాద బీఎన్పీ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఈ ప్రచారంపై ప్రధాని షేక్ హసీనా ఘాటుగా స్పందించారు. నిజంగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తే ముందు వారు తమ భార్యల భారతీయ చీరలను తగలబెట్టాలని సవాల్ విసిరారు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమన్నారు కెప్టెన్ కమిన్స్. మ్యాచ్లో ఆఖరి వరకు పోరాడామని, బ్యాటింగ్లో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదన్నారు కెప్టెన్ కమిన్స్. మేము వరుసగా వికెట్లు కోల్పోయామని, మాలో ఎవరో ఒకరైనా 50+ స్కోర్ సాధించి ఉంటే బాగుండేదని తెలిపారు.